అలానే మిశ్రేశ్వరరావు, బంగారం మీద కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టేసింది. దీంతో స్మగ్లింగ్ ద్వారాలు పెరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ విమానాశ్రయంలో 5,50,00,000 విలువ చేసేటువంటి బంగారాన్ని గ్రీన్ ఛానల్ ద్వారా తీసుకెళ్తూ ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. ఏంటి ఈ గ్రీన్ ఛానల్, రెడ్ ఛానల్ ఏంటి, అసలు విమానాశ్రయాల్లో ఏం జరుగుతుంది, విదేశాల్లో నుంచి వచ్చేటువంటి బంగారాన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు, ఈ స్మగ్లర్లు ఎందుకు రెచ్చిపోతూ ఉన్నారు చాలా కాలంగా అని అంటే, ఇక్కడ అధికారులు స్మగ్లర్లు ఇద్దరు కలిసి ఈ తతంగాన్ని నడిపించడం అనేది ఒక భాగం. 2, వీళ్ళని స్మగ్లర్లు మరిపించడం. డిఆర్ఐ అధికారులు ఉంటారు, అలాగే కస్టమ్స్ అధికారులు ఉంటారు, ఈడీ కూడా ఎంటర్ అవుతుంది ఒక్కోసారి. ఎందుకంటే విదేశాల నుంచి వస్తువులు తీసుకురావాలంటే బంగారం, ప్రత్యేకించి బంగారం కోసం 1,00,000 విలువ చేసేటువంటి బంగారం మాత్రమే అనుమతి. అంతకన్నా ఎక్కువైతే కనుక ఖచ్చితంగా వాళ్ళు గ్రీన్ ఛానల్ నుంచి రావడానికి లేదు, రెడ్ ఛానల్లో వెళ్ళిపోవాల్సిందే. అదే మగవాళ్ళు అయితే 50,000 విలువ చేసేటువంటి బంగారం మాత్రమే ఉంటే వాళ్ళు గ్రీన్ ఛానల్ నుంచి వెళ్ళిపోవచ్చు, లేదంటే రెడ్ ఛానల్ నుంచి రావాలి. ఏంటి గ్రీన్ ఛానల్కి రెడ్ ఛానల్కి తేడా? గ్రీన్ ఛానల్ అంటే ఏంటంటే నిబంధనలకు లోబడి ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ లేదంటే ఏదైనా వస్తువులను కానీ విదేశాల నుంచి తీసుకొస్తున్నప్పుడు మీరు గ్రీన్ ఛానల్ ద్వారా రావచ్చు. ఆ ఛానల్ ద్వారా వస్తున్నారని అంటే నిబంధనలకు అనుగుణంగానే మేము ప్రయాణిస్తున్నామని చెప్పి మీరు అంగీకరించినట్టే. కాకపోతే గ్రీన్ ఛానల్ నుంచి వచ్చినప్పుడు కూడా ఈ డిఆర్ఐ అధికారులు కానీ కస్టమ్స్ అధికారులు కానీ చెక్ చేస్తారు అనుమానం ఉన్నటువంటి వాళ్ళని. ఎలా చెక్ చేస్తారో, ఎలా అనుమానం వస్తుంది అంటే, సాధారణంగా ఇలాంటి స్మగ్లర్స్ మీద అంతర్జాతీయంగా ఒక కన్ను ఉంటుంది, కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు ఏ ఫ్లైట్లో ప్రయాణం చేశారు, ఆ ఫ్లైట్లో సీట్ నెంబర్ అంతా, ఇవన్నీ ముందే తెలుసుకొని వాళ్ళు కనుక గ్రీన్ ఛానల్ ద్వారా వస్తుంటే పట్టుకొని ఖచ్చితంగా చెక్ చేస్తారు, పట్టుకుంటారు. కానీ చాలా సందర్భాల్లో బంగారాన్ని పొడి చేసి పేస్ట్ లాగా తీసుకొచ్చేటువంటి వాళ్ళు, అలాగే అంచుల్లో పెట్టుకొని మలద్వారం అంచుల్లో పెట్టుకొని తీసుకొచ్చేటువంటి వాళ్ళు, ఇట్లా రకరకాల రూపాల్లో, గుండీల రూపంలో పెట్టుకొని తీసుకొచ్చేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఈ కస్టమ్స్ అధికారులను డిఆర్ఐ అధికారులని బోల్తా కొట్టించడానికి ఇలా రకరకాల మార్గాల ద్వారా వీళ్ళు స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు మూడో రకం ఏంటంటే, విమానాశ్రయంలో ఉండేటువంటి స్వీపర్సు లేదంటే అక్కడ ఉండేటువంటి సిబ్బంది, రకరకాల విభాగాలు ఉంటాయి, ఆ విభాగాలకు సంబంధించిన సిబ్బందితో వీళ్ళు చేతులు కలిపి విమానాల చైర్లో దాచుకొని రావడం, లేదంటే వాష్రూమ్స్లో పెట్టి దాటించడం విమానాశ్రయాన్ని, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే రకరకాల మార్గాలు స్మగ్లర్స్వి. మరి వీళ్ళని పట్టుకునే విషయంలో చాలా కాలంగా పూర్తి స్థాయిలో కాకపోయినప్పటికీ కొంతమేరకు వైఫల్యం చెందుతున్నారు కస్టమ్స్ అధికారులు. దీనికి కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలన్నీ కూడా. అయితే ఇప్పుడు బంగారం మీద రిస్ట్రిక్షన్స్ పెట్టారు కాబట్టి భారతదేశంలో మరి ఈ బంగారాన్ని రేటు కూడా పెరిగింది కాబట్టి విదేశాల నుంచి తీసుకొచ్చేటువంటి స్మగ్లర్లు కూడా ఎక్కువ అవుతారు. అందుకే ఇప్పుడు గ్రీన్ ఛానల్ నుంచి వచ్చేటువంటి వాళ్ళని కూడా రెడ్ ఛానల్ నుంచి వచ్చేటువంటి వాళ్ళని ఏ విధంగా అయితే చెక్ చేస్తారో ఆ తరహాలో చెక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది విమానాశ్రయ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. మరి రెడ్ ఛానల్లో ఎలా ఉంటుంది అని అంటే, రెడ్ ఛానల్లో వచ్చేటువంటి వాళ్ళు ఏంటంటే, వాళ్ళు తీసుకొచ్చినటువంటి వస్తువులకి ట్యాక్స్ పే చేస్తారు, కస్టమ్స్ డ్యూటీ పే చేస్తారు. ఆ డ్యూటీ పే చేసి ఆ వస్తువులని అఫీషియల్గా అధికారికంగా బయటికి తీసుకొచ్చుకుంటారు. ఇది మార్గం రెడ్ ఛానల్ ద్వారా. గ్రీన్ ఛానల్ అయితే నేరుగా వచ్చేస్తుంటారు వితౌట్ చెకింగ్. ఒకవేళ చెక్ చేస్తే మాత్రం దొరుకుతారు, చెక్ చేయకపోతే దొరకరు. అంటే దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలు. ఇది గ్రీన్ ఛానల్ యొక్క వ్యవహారం. మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది గ్రీన్ ఛానల్ ద్వారా? ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టిన తర్వాత దొరికినటువంటి అత్యంత పెద్ద కేసు ఢిల్లీ విమానాశ్రయంలో. అంతకుముందు బెంగళూరు విమానాశ్రయంలో ఒక డీజీపీ స్థాయి అధికారి కూతురు చేసినటువంటి వ్యవహారం మనం చూసాం. చాలా కాలంగా ఆవిడ గ్రీన్ ఛానల్ ద్వారా
బంగారాన్ని పెద్ద ఎత్తున తరలించేది. కారణం ఏంటంటే ప్రోటోకాల్ ఉంటుంది. కొంతమందికి ప్రోటోకాల్ ఇస్తారు విఐపీలకి విమానాశ్రయాల్లో, అంటే వాళ్ళకి చెక్కింగ్ ఉండదు. ఒక పిఆర్ఓ విమానాశ్రయం నుంచి ఒక పిఆర్ఓ ఉంటాడు, ఆ పిఆర్ఓ తీసుకొచ్చేస్తారు. లేదా ఒక అధికారిని అప్పచెప్తే ఆ అధికారి తీసుకొస్తాడు, వితౌట్ చెక్కింగ్ తీసుకొస్తారు. ఆ తరహాలో డీజీపీ కుమార్తె కాబట్టి ఆమె ప్రోటోకాల్ మార్గంలో ఏం తీసుకొచ్చినా చెల్లింది. కాకపోతే ఎట్టకేలకు పట్టుబడి ఇప్పుడు జైల్లో కూడా ఉంది ఆవిడ. ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ప్రోటోకాల్ వెళ్ళేటువంటి వాళ్ళు. విమానాశ్రయంలో ప్రోటోకాల్ ఇవ్వాలని అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక పెద్ద ప్రొఫైల్ ఉండాలి. పెద్ద ప్రొఫైల్ మీన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పుడు అంబానీ, ఆదానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంతా బిజినెస్ మ్యాగ్నెట్స్. అలాగే పొలిటీషియన్స్ కొంతమంది, వీళ్ళంతా విఐపి గ్రీన్ ఛానల్లో వెళ్ళిపోతుంటారు. ఇది గ్రీన్ ఛానల్ కూడా అనలేము. గ్రీన్ ఛానల్లో పెద్ద గ్రీన్ ఛానల్ అనుకోవాలి. అంటే వాళ్ళకి చెక్కింగ్లు కూడా ఉండవు. ఇక స్పెషల్ ఫ్లైట్కి వెళ్తుంటారు కదా, స్పెషల్ ఫ్లైట్కి వెళ్ళేటువంటి వాళ్ళకి ఏమీ రిస్ట్రిక్షన్స్ కూడా ఉండవు, పెద్దగా పట్టించుకోరు కస్టమ్స్ అధికారులు. ఏదో తూతూ మంత్రంగా నడిపించేస్తారు. మరి రాబోయే రోజుల్లో ఇదే జరిగింది. స్పెషల్ ఫ్లైట్లో బంగారాన్ని డంప్ చేస్తారు, లేదంటే బెంగళూరు డీజీపీ కుమార్తె చేసినట్టుగా ప్రోటోకాల్లో వచ్చేసి వితౌట్ చెక్కింగ్ వచ్చేసేటువంటి మార్గాన్ని ఎంచుకుంటారు. లేదంటే రెగ్యులర్ స్మగ్లర్లు ఉంటారు కదా, వాళ్ళు బంగారాన్ని విదేశాల నుంచి తీసుకొచ్చి భారతదేశంలో డంప్ చేస్తుంటారు. కారణం ఏంది? బంగారాన్ని దిగుమతిని తగ్గించుకోవాలని చెప్పి భారత ప్రభుత్వం భావిస్తుంది. ఒకవేళ దిగుమతి కనుక పెరిగితే విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోతాయి అనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు సంవత్సరం పాటు మీరు బంగారాన్ని కొనుగోలు చేయొద్దు అని చెప్పారు. ఆయన చెప్పింది ఒక అంశం కోసమైతే ఈ స్మగ్లింగ్ మాత్రం పెరిగిపోతుంది. రాబోయేటువంటి రోజుల్లో ముత్తూట్ ఫైనాన్సు, లేదంటే మల్బార్ గోల్డ్ ఇలాంటివి ఉన్నాయి కదా, ఇక్కడ కూడా బంగారాన్ని తాకట్టుకు సంబంధించినటువంటివి బాగా పెరిగిపోయే అవకాశం ఉంది. కారణం ఏంటంటే బ్యాంకులు రిస్ట్రిక్షన్స్ పెట్టారు. బ్యాంకు లోన్లు ఇంతకు ముందులాగా బంగారం పెడితే ఇవ్వరు, దానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఆ రిస్ట్రిక్షన్స్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను. అలాగే గోల్డ్ మానిటైజేషన్ అని చెప్పి ఒకటి పెట్టారు కేంద్ర ప్రభుత్వమే. ఆర్బీఐ మార్గదర్శకాలు కూడా ఇచ్చింది గోల్డ్ మానిటైజేషన్కి కానీ, లేదంటే గోల్డ్ రుణాలకి కానీ. ఇవన్నీ కూడా జాతీయ బ్యాంకుల్లోనే. అదే ప్రైవేట్ బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్లో అయితే ఏమి ఉండదు. అందుకని వీళ్ళందరూ ఈ రిస్ట్రిక్షన్స్ అన్న ఎందుకని చెప్పి ప్రైవేట్ ఫైనాన్స్కి వెళ్ళిపోతారు. చివరికి ఏమవుతుందంటే పేద మధ్యతరగతి వాళ్ళు పూర్తిగా నలిగిపోతారు. ఇప్పుడు విదేశాల నుంచి బంగారం దిగుమతి వద్దన్నారు. ఇప్పుడు గ్రీన్ ఛానల్ ఉపయోగించుకొని పెద్ద వాళ్ళు ఎంచక్క రావడానికి ప్రయత్నిస్తారు. స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి దుబాయ్ నుంచి, గల్ఫ్ కంట్రీస్ నుంచి బంగారాన్ని తీసుకొచ్చుకునేదానికి మార్గాన్ని సుగమం చేసుకుంటారు. ఎటొచ్చి నోట్ల రద్దయినా, లేదా బంగారాన్ని బద్దలు కొడతామన్నా, బంగారం మానిటైజేషన్ అన్నా, బంగారం లోన్ల మీద రిస్ట్రిక్షన్స్ అన్నా నలిగిపోయేది ఎవరంటే పేద మధ్యతరగతి వర్గాలు పూర్తిగా నలిగిపోతారు. చివరికి నోట్ల రద్దప్పుడు ఏం జరిగిందో దాని ఫలితం ఎలా ఉందో ఇప్పుడు బంగారం విషయంలో కూడా అలానే ఉండే అవకాశం ఉందని చెప్పి తాజాగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో బయటపడినటువంటి 5,50,00,000 రూపాయలు విలువైనటువంటి బంగారం స్మగ్లింగ్ వ్యవహారం ఉదాహరణగా నిలుస్తుంది. ఇంకా తెలియనటువంటి సంఘటనలు ఎన్ని ఉంటాయో రాబోయే రోజుల్లో.